ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి పిన్ని, ఏమైంది? నువ్వు చేస్తున్న పనికి అరవకుండా నాన్న బుజ్జి కన్నా అని నిన్ను నా సంకనెక్కించుకోవాలా? ఏమైంది వైజయంతి? ఎందుకలా అరుస్తున్నావు? నువ్వు గమ్మునుండు బా. అది కాదు వైజయంతి. నిన్ను గమ్మునుండమని చెప్తుండా కదా. అసలు దీనంతటికి కారణమే నువ్వు. నువ్వు గమ్మునుండు, నీతో తరువాత మాట్లాడతా. ఏందమ్మి కౌశికి, నేను ఇన్నది నిజమేనా? కేదార్కి ఆస్తిలో సగం వాటా ఇస్తుండవంట కదా? అవును పిన్ని. అయినా ఇది ఎప్పుడూ అనుకున్న విషయమే కదా. స్వయంగా మా నాన్నగారు తన స్వహస్తాలతో ఈ ఆస్తిని మొదటి సంతానానికి చెందాలి అని రాసిన వీలునామా. ఇందులో తప్పే ఉంది? అక్క, తప్పు చేస్తున్నావు అక్క, తప్పు చేస్తున్నావు. ఎవరి ఆస్తి ఎవరికి చెందాలి? ఇప్పుడు నువ్వు వాడికి ఆస్తి అప్పచెప్తే లీగల్ గా వాడిని మనం ఈ ఇంటి వారసుడిగా అంగీకరించినట్టే కదా. అవును యువరాజ్, పెద్ద మావయ్య గారు తీసుకున్న నిర్ణయం న్యాయమైందే కాబట్టి వదిన ఆస్తిలో సగం వాటాని కేదార్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో తప్పేముంది? అంతే కదా యువరాజ్. వజ్రపాటి మధుకర్ సుధాకర్ గార్ల ఆస్తి ఆయన వారసులైన నాకు నీకు కేదార్కే కదా దక్కుతుంది. తప్పమే. చాలా తప్పు మాట్లాడుతా ఉండావు. ఈ ఆస్తి కేవలము మధుకర్ గారి ఏకైక పుత్రికైన వజ్రపాటి కౌశికీకి, అంటే నీకు. వజ్రపాటి సుధాకర్ గారి ఏకైక పుత్రుడైనటువంటి యువరాజుకి, అంటే నా కొడుక్కి మాత్రమే చెందుతుంది. అంతేగాని ఎవడో దారిన పోయే ప్రతి అడ్డమైన వాడు వచ్చి నేను వజ్రపాటి ఇంటి వారసుణ్ణి, ఆస్తిలో నాకు వాటా వస్తుంది అంటే మేమంతా గుడ్డిగా నమ్మేయాలనా? అత్తయ్య గారు క్షమించండి, మీరు పెద్దవారు, కాస్త మాటలు మంచిగా రానివ్వండి. కేదార్ ఎవరో దారిన పోయేవాడు కాదు, ఈయన కూడా వజ్రపాటింటి వారసుడే. ఈయనలో ప్రవహించేది కూడా ఈ ఇంటి రక్తమే. అని ఆధారమేంది? ఆధారాలు చూపించి అప్పుడు మాట్లాడండి. అడుగుతుంటే మాట్లాడరే? ఆధారాలు చూపించమంటున్నారు కదా. ప్రతి దానికి ఏంటి కొడుకుని కోడల్ని అని చెప్పుకుని తిరగటం కాదు. చేతనైతే ఆధారాలు చూపించి మాట్లాడండి. ఆధారాలు లేకపోయినంత మాత్రాన తండ్రికి కొడుకు కొడుకు కాకుండా పోడు, ఈ కొడుక్కి కూడా తండ్రి తండ్రి కాకుండా పోడు. నిషి, ఇలాంటి డైలాగులు మేము చెప్తాం. దమ్ముంటే వాస్తవాన్ని నిరూపించండి, లేదంటే నోర్లు మూసుకుని కూర్చోండి. ఎక్కువ మాట్లాడుతున్నాం నిషి. ఏందమ్మి ఎక్కువ మాట్లాడేది? ఆ అమ్మి మాట్లాడిన మాటల్లో ముమ్మాటికి వాస్తవం ఉండదు. చూడమ్మి కౌశికి, ఆనాడు ఈయన గారికి పెళ్లికి ముందే ఇంకొక భార్య ఉండాది అంటే అప్పుడు ఊరుకునుండా. ఈయనకి ఆవిడ గారికి మధ్య సంతానం ఉంది అంటే అప్పుడు కూడా ఊరుకునుండా. ఆ సంతానం కాస్త నడింట్లోకొచ్చి ఈయన గారిని నాన్న నాన్న అంటూ టింగు రంగామని లేని ప్రేమలో కబొస్తూ ఉంటే అప్పటికి చూస్తూ ఊరుకునుండా. కానీ నా కొడుక్కి రావాల్సిన ఆస్తిని ఈ మధ్యలో వచ్చిన నడమంత్ర పోనికిస్తానంటే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు. ఈ వజ్రపాటి సుధాకర్ గారికి ఉన్నది ఏకైక వారసుడు. ఆస్తులైనా అంతస్తులైనా గౌరవాలైనా అవమానాలైనా ఏదైనా సరే
ఈడికే చెందాలా? నా అబ్బోడే వాటన్నిటికీ వారసుడు కావాలా? వారసుడు కావాలా? వారసుడు కావాలా? అది కాదు వైజయంతి. నువ్వు మాట్లాడకని చెప్పుండవు కదా బా. నువ్వు మాట్లాడుకో. అసలు దీనంతటికి కారణమే నువ్వు. నువ్వే గనక నీతి నిజాయితీగా ఉండుంటే ఈ రోజు నాకు నా కొడుక్కి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. కౌశికి, నేను చెప్పదలుచుకుందేదో నీకు పూర్తిగా అర్థమై ఉండాదనుకుంటా. వజ్రపాటి వారసుడు అంటే సరిపోదు, అందుకు సాక్ష్యాలు కావాలా. అది లేని పక్షాన ఆస్తుల పంపకాలంటూ లేనిపోని కిరీటాలు నెత్తిన పెట్టడాలంటే ఒప్పుకునేదే లేదు. రారాపడా నువ్వు రామై. దీనంతటికి కారణమే నువ్వు. నువ్వే గనక నీతి నిజాయితీగా ఉండుంటే ఈ రోజు నాకు నా కొడుక్కి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. పిన్ని మాట్లాడిన మాటలకి మీ మనసులు బాధపడ్డాయని తెలుస్తుంది. కానీ ఈ విషయంలో నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. మీరంటే నాకు చాలా అభిమానం ఉంది, చాలా గౌరవం ఉంది, అంతకు మించి అమితమైన ప్రేమ కూడా ఉంది. కానీ కేదార్ వజ్రపటి వారసుడని నిరూపించుకోవాలంటే కావాల్సింది ఇవేవి కాదు. ఇప్పటి సమాజానికి వాస్తవాల్ని నమ్మాలంటే సాక్ష్యాలే కావాలి. మీరు ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడు 1 నెలలోపు ఈ ఇంటి వారసుడు అని నిరూపించుకుంటామని అన్నారు. కానీ ఆ నెల కాస్త అలా ముందుకు సాగిపోతుంది. కానీ మీరింకా రుజువు చేసుకోలేదు. మీకు బాగా తెలుసు నేను ఈ వజ్రపాటి ఇంటి గౌరవానికి ఎంత విలువిస్తానో. అగ్రిమెంట్ కాలం పూర్తవడానికి ఇంకా 3 నెలలు గడువుంది. ఈ గడువు లోపల కేదారే ఈ ఇంటి వారసుడు అని ఆధారాలతో సహా నిరూపించుకున్నప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా నా చేతులతోనే స్వయంగా నా తమ్ముణ్ణి వజ్రపాటి అనే ఈ ఇంటి పేరుని కేదార్ ముందు పెట్టి సాదరంగా ఈ ఇంట్లోకి ఆహ్వానిస్తాను.